తమ్ముడు నువ్వు కూడా కూర్చోమా. ఒకసారి చెప్పిన తర్వాత బంగారు తమ్ముళ్ళు కూర్చోవాలి. కూర్చోకపోతే పక్కనోళ్ళు కూర్చొని పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ రైతులు ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించిన రైతులు ఇప్పుడు అందరూ వచ్చారు, మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చుంటే చేతుల పైకెత్తండి. ఇచ్చిన రైతులు మాత్రం చేతుల పైకెత్తండి. పట్టాదారు పాస్ పుస్తకంతో చేతుల పైకెత్తండి. అంతేనా? కడ మిగిలిన వాళ్ళు వెనకాలండి వాళ్ళకి ఎవరికి లేవా? ఇవ్వలేదా? ఇంకా ఏంటమ్మా ఇవ్వలేదా? ఇస్తున్నాం సార్. కాదమ్మా, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా? లేదు, ఇవ్వలేదు. ఏంటా చేసి ఏం ఆర్గనైజ్ చేశావు? టోటల్గా ఈ రాయవరంలో మనకు 900 వచ్చాయి సార్ హ్యామ్లెట్కి. ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి? మొత్తం పంచాయతీ అయితే 2033 వచ్చాయి సార్. 2033 వచ్చాయి సార్. అవును. దాంట్లో 1873 కరెక్ట్గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్. 1873 సార్. 1873 సార్. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చావు ఇక్కడ? సార్ మొత్తం ఈకేవైసీ అయింది 900 మందికి సార్. పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాను సార్. ఈకేవైసీ చేసి ఇప్పుడు 900 ఎక్కడ లేరు? ఎంతమంది వచ్చారు సార్? ఈకేవైసీ పూర్తి చేసి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ పంపిణీ చేశాం సార్. ఈకేవైసీ పూర్తి చేసి. నాకు అది కదా, ఇక్కడ లేరు అంటున్నా నేను. నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి. అది నీ లోపమో వాళ్ళ లోపమో నాకు అర్థం కాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను. మళ్ళా ఇండ్ల దగ్గర ఇవ్వాల్సిన పని లేదు, ఆఫీసులు ఇవ్వాల్సిన పని లేదు. గ్రామ సభలోనే ఇవ్వాలా, గ్రామ సభలో చదివినిపించాలా. వాళ్ళు చూసిన తర్వాత మాది కరెక్ట్గా ఉందంటేనే మీరు పరీక్షలో పాస్ అయినట్టు తప్ప, లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అందరికి. ఎందుకు వచ్చారంటే మీరు ఇలాంటి చేస్తారని తెలిసే నేను నేరుగా ఇక్కడికి వచ్చా. ఎమ్మెల్యేలు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఎంపీలు కూడా అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి. వీళ్ళు కూడా ఒక్క రూపాయి అవినీతి జరగకుండా, ఎక్కడ కూడా సమస్యలు లేకుండా, వాళ్ళ భూమి వాళ్ళ హక్కు అది నెరవేర్చే బాధ్యత మీ అందరిది. దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత నాది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి జరగకుండా చూసుకోండి. బీ క్లియర్. ఓకే అమ్మ, కూర్చోటి చెప్తాను, మాట్లాడతాను. అంతా స్పిరిట్ని అర్థం చేసుకోవడంలా మీరెవరు మరి